Jungle. Listen to me very carefully. నేను స్టార్ట్ అనగానే ఉండడం కాదు. స్టార్ట్ 1 2 3 అన్నప్పుడు వెళ్ళాలి. ఓకేనా? ఇంకా ఇన్స్ట్రక్షన్స్ చెప్పలేదు. సో ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మళ్ళీ సేమ్ మీ పేరెంట్స్ దగ్గరికి అవగాహనతోటి రియల్ ఎస్టేట్ లో కూడా సాధ్యమైనంత వరకు మీకు తెలుసు చాలా చాలా మోసాలు జరుగుతుంటాయి. ప్రధానంగా రియల్ ఎస్టేట్ లో జరిగే నేరాలలో ఏ చిన్న ప్రాపర్టీలో ఒక్క ప్రాజెక్టులో మోసపోయినా దాదాపు అది మన సైకాలజీ ఎట్లుంటదంటే వాడు మోసం చేస్తున్నాడు వేస్ట్, వీడు మోసం చేస్తున్నాడు వేస్ట్, లేకపోతే ఈ రంగం మంచిది కాదు వేస్ట్, ఆ రంగం మంచిది వేస్ట్. మనము కూర్చొని వేస్ట్ వేస్ట్ అంటే ఈ వ్యవస్థ మారదు. మనము కూర్చొని అది మార్చడానికి కావాల్సిన ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా మారాలి అంటే ఎలాంటి మార్పు జరగదు. అక్కడ కూడా బాధితుల లిస్టు మనమే ఉంటాం, బాగు చేసే లిస్టు మనం ఉండం. అప్పుడు నేను అనుకున్నా దీన్ని కూర్చొని తిట్టే కంటే ఇంకా గంగట్లో చెప్పాలంటే గొంగట్లో కూర్చొని పెరుగు పువ్వ తింటూ ఎంట్రుకలు పడుతున్నదంటే ఖచ్చితంగా అది వెర్రితనం మనదే. ఆ గొంగట్టు వదిలే. ఇప్పుడు ఎక్కడైతే రియల్ ఎస్టేట్ లో మోసాలు జరుగుతుందని ఫీల్ అయితే అదే రియల్ ఎస్టేట్ లో నువ్వు వచ్చింది ఆ మోసాలను ఎందుకు అడ్డుకోవద్దు, అట్లా అడ్డుకోవాలనే ఉద్దేశంతో నేను యనమల డెవలపర్స్ నిర్మించా. అందుకే ఖచ్చితంగా మార్కెట్ లక్ష్యంతో నేను కొత్తగా వెంచర్ వేయడం కాకుండా 10 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం తక్కువ రేట్లకు తీసుకొని మళ్ళీ తిరిగి ఇప్పుడు అమ్ముకుందామంటే ఏ కంపెనీ కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళకు అండగా ఉండాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా ఉంది అనే ఫీల్ అయ్యే కాబట్టి నేను ముందుకు వచ్చా కాబట్టి మార్కెట్ లో ఎవ్వరు ఇవ్వలేనంత తక్కువకు మీరు కొత్తగా పక్కనే ఒక కొత్త సేల్ ప్లాట్ ఉంటది. నేను చెప్తున్నా, సో ఉద్యోగం లేక ఉద్యోగాల కోసం కార్యాలయ చుట్టూ తిరిగే ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో ఈ నిరుద్యోగ యువతకు దాదాపు 5 లక్షల మందికి ఖచ్చితంగా మేము ఆదుకుంటామని చెప్పేసి మీ అందరి సమక్షంలో ఆశిస్తున్నా. దాదాపు 2.5 లక్షల మందిని కోటీశ్వరులను చేస్తాం. దాదాపు 2 లక్షలకు పైగా లక్షాధికారులను చేస్తాం. అట్లాగే ఎందరైతే నమ్ముకొని వచ్చిన ఆడబిడ్డలు ఉన్నారో గడప దాటకుండా ఇంటి గడప దాటకుండా కూడా ఖచ్చితంగా వీళ్ళ ఈ లక్ష్యంతో ముందుకెళ్తున్న యనమల డెవలపర్స్ ను మనస్ఫూర్తిగా మీరు అభినందించాలని ఆశీర్వదించాలని కోరుతూ నాకు ఇచ్చిన అవకాశానికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే. నా సోదరుడు నాతో పరిష్ట మిత్రుడుకున్న యోగి గారిని ఒకసారి నవ్విస్తూ ఎంటర్టైన్ చేసి రావాల్సిందిగా కోరుతూ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్న మిత్రులు ఈసారి మనందరం కూడా చప్పట్లతోని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను వస్తుంటే ఇక్కడికి మా పిల్లలని మా మనవరాళ్ళు తీసుకొని మా పక్కింటి ఆయన వచ్చి తలబాదుకుంటున్నాడు. నేను అడిగాను, మంచి పేరే కదండి, వెరైటీ పేరు, మరి ఏంటి ప్రాబ్లం అన్నాను. అదేనయ్యా ప్రాబ్లం అన్నాను. ఏమిటి ప్రాబ్లం అన్నాను. ఏం లేదు, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడల్లా బుద్ధి లేదా అంకుల్ అని అడుగుతున్నారంట. నన్ను బుద్ధి లేని చేసేసారు. అందులో వాళ్ళ అబ్బాయి పరిగెత్తుకుని వచ్చాడు. నాన్న అన్నాడు. ఏమిటి అసలే వర్రీడిగా ఉంటే నీ కూడా ఏంటి అన్నాడు. అంటే అమ్మా పులి నానా పులి కథ ఉంది, అమ్మా పులి కథ లేదా నాన్న అని అన్నాడు. ఒరే అమ్మాయి కూడా అమ్మే రా పులి అని అన్నాడు. ఇలా చాలా గొడవలు జరుగుతుంటాయి. ఇందాక
కొందరు ఇంకా డిస్టర్బ్ అయి ఉన్నారు. ఏ మైక్రో కూర్చోవాలి, ఈ ఛానల్ ఓపెన్ చేసి కూర్చోవాలి. ఎస్ఆర్ఓ సార్, ఈ ఆపర్చునిటీ ద్వారా ఈ ఇండస్ట్రీని నా హృదయంలో పేరు పేరు అమ్మతోడు ఎవరో ఓపెన్ చేస్తే ఎన్ని ఇల్లు కట్టాం చెప్పాలి. దేవుడు వస్తే ఎన్ని ఇల్లు కట్టామన్నా ఈజీగా కొన్ని వందలాది వేలాది మంది జీవితాలు వెలుగు, మీ జీవితంలో కూడా వెలుగు తీసుకోవచ్చు. రోజు దానికి ఒక అల్టిమేట్ టార్గెట్ తీసుకున్నాం. గత కొన్ని సంవత్సరాల నుంచి అచీవ్ చేస్తూ వస్తున్నా అన్న ఎస్ఆర్లో 45 ఏ ఛానల్ ఓపెన్ చేసినందుకు ఏ ఛానల్ అయినా 2000 పట్టించుకోవాలి. బాగినాలన్న కొత్త వచ్చిన మిత్రులందరూ కూడా ఇదే మల్లా డబ్బా ప్రోగ్రామ్ మనం రాలేము. సార్ ఎవరైతే వచ్చారో ఈ రోజు కొన్ని వందలాది వేలాది మంది చేసిండు. షార్ట్ గా కంప్లీట్ చేస్తున్నా అన్న ఎస్ఆర్లో ఎవరు కూడా పక్కలతో మాట ఫోకస్ అంతా ఇక్కడనే పెట్టాలి. ఏ ఛానల్ ఓపెన్ చేయాలన్నా ఈ ఛానల్ ఓపెన్ చేయాలి. మాట్లాడదు ఎవరు కూడా సార్ 2014లో ఇండస్ట్రీని పట్టుకున్నందుకు మొత్తం జీవితం మొత్తం చేయండి అని నువ్వు నమ్ముతావు. ఈ పీ ఛానల్ ఓపెన్ చేసినాక బాధితులు ఎనమల డెవలపర్స్ లో మీరు పనిచేస్తున్నారు. ఎవరైనా ఉండకపోని ఒకడొకడు ఏమన్నాడు తెలుసా ఏమన్నాడనా వీడు బతకనికి వచ్చింది అన్నాడు. ఎస్ఆర్నో ఇదే ఇండస్ట్రీని పట్టుకొని వాడి ఇంటి ముంగట ఎంత పెద్ద బిల్డింగ్ కట్టేది సార్ చూడాలంటే ఇట్లా చూడాలని దుప్పదిగా మర్సిడీస్ బెంజ్ కార్ల కాడికి వచ్చిన ఆస్తులతోని కొందరు కార్లలో తిరుగుతారు. ఈ ఇండస్ట్రీకి ఈ ఇండస్ట్రీకి ఆ పొటెన్షియల్ ఉంది. ఈ ఇండస్ట్రీ నుంచి BMW కార్లో తిరుగుతున్నా. ఏ కార్లనా? నేనేం అద్దాల మెడలో చెప్పట్లేదు నీకు, ఏం కథలు కహానీలు చెప్పలేదు. మా అమ్మ ఒక లేబర్ గా పనిచేసింది. మా అమ్మ 30 years ఒక లేబర్ గా పనిచేసింది. అట్లాంటి ఇంట్లోకెళ్ళి కూడా ఈరోజు ఈ స్థాయికి రాగలిగితే మీరందరూ కూడా 101% రావచ్చు. ఎస్ఆర్నో ఏ ఛానల్ అయినా నెగిటివ్ ఛానల్ ఉంటుందో దానికి ఆ పొటెన్షియల్ ఉంది అన్న ఎస్ఆర్నో. కాకపోతే ఏంటంటే కొంచెం మీరు ఆల మాటలు ఈల మాటలు అక్కడిక్కడ పోవద్దు. ఏం ఛానల్ పెట్టుకొని కూర్చోవాలి? ఏం ఛానల్ అయినా మరి మీ అందరు తయారున్నారా? పీ ఛానల్ ఓపెన్ చేయడానికి 35 సిద్ధంగా ఉన్నారు. లాస్ట్ అండ్ ఫైనల్ బాగినాలు అన్న ఎస్ఆర్నో 1 2 3 అల్టిమేట్ టార్గెట్ తీసుకోవాలి. కొందరు ఎంతమందికి ఎరక? చాలా మందికి ఎరక. ఎస్ఆర్ అంటున్నాడు అవునా కదా? అర్ధరాత్రి ఎందుకు పోతారన్న 12 గంటలకు దుంకనికి పోతారు. ఎస్ఆర్నో లేనిపోని మాటలు దునియా మంది చెప్తా ఉన్నారు. అయితే ఏమైపోయింది? ప్రతి ఒక్కడు వస్తున్న ట్యాంక్ బండ్లో దుంకుతురు, సస్తురు. గవర్నమెంట్ ఏం చేసిందంటే అన్న బాగినాలి. అందుకే గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రతి కిలోమీటర్కి ఒక బోర్డు పెట్టింది. ఏం పెట్టిందో తెలుసా? ఆత్మహత్య మహాపాపం అని బోర్డు పెట్టింది. ఏం పెట్టిందనా? అక్కడిక్కడ చూసిన ₹1 అప్పు అవుతుంది. 45 Round of applause, please. ఇంకా గట్టిగా. One day
towards 2. ఈ టీము కాకుండా మళ్ళీ ఇండివిజువల్ టీములు క్రియేట్ చేస్తున్నారు. సో ఆ టీం పేరే యనమల. కొందరు అనుకుంటారు మనకు వస్తుందని, అడుగుతున్నప్పుడు కొందరు మీరు అలాంటి లిస్టులో లేదని అనుకుంటున్నా. అందుకు రిజల్ట్ గట్టి తప్ప అనుకుంటున్నా. ఇప్పుడు వెళ్తారు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గారు వచ్చి తీసుకుంటే అది ఎంత తప్పుంది. తను ముఖ్యపరంగా డాక్టర్ అయినప్పుడు కూడా అక్కడ గుడ్ ఈవినింగ్ కిడ్స్ అంట. మీరేమనాలి? సూపర్. షల్ ఐ స్టార్ట్ ది లెసన్? వెరీ గుడ్. ఏ ఫార్ చంపేశారు రాజు గారు, నా మనసు దోచేశారు. బేసిక్స్ మర్చిపోలే వీళ్ళు కంటిన్యూ చేద్దాం. ఏ ఫార్, బి ఫార్, సి ఫార్, డి ఫార్, హెచ్ ఫార్ ఎన్, ఐ ఫార్ ఐస్ క్రీమ్. మై డియర్ ఫ్రెండ్స్, ఎంతకాలం చెప్తాం ఇది? అమ్మ రోజు మ్యాగీ చేసిస్తే మనకి ఇష్టం, తీసుకెళ్తే మనకి ఇష్టం ఉండదు. ప్రతి వారం కొత్త రెస్టారెంట్కి వెళ్ళాలనుకుంటాం. అంతెందుకు, మీకు ఇష్టమైన హీరో ఒకే హీరోయిన్తో 2వ సినిమాలో యాక్ట్ చేస్తే వీడికి దెబ్బ ఎప్పుడు దొరకలేదా అని కామెంట్లు పాస్ చేస్తాము. మాత్రం ఎంతకాలమైనా ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అని చెప్తున్నాం. తేడా మీ ఆలోచన విధానంలో వస్తే పెద్ద తేడా మీ జీవన విధానంలో వస్తుంది. ఎలా? మీరందరూ ఏ ఫార్ మీద విసిరి కొట్టే పండే కదా, అదేనా? ఇంకేమన్నా ఉందా? అదేనా? హలో, అదేనా? నేను కూడా ఏ ఫార్ యాపిల్ అంటున్నాను. అది తినే పండు కాదు, గ్యాడ్జెట్, ఐఫోన్. ఇంతే తేడా, ఇంతే తేడా. అదే యాపిల్. నేను వేరే రకంగా ఆలోచించా. ఈ ఫర్ డౌన్లోడ్, ఈ ఫర్ ఈమెయిల్, ఎఫ్ ఫర్ ఫేస్బుక్, జీ ఫర్ జీమెయిల్, హెచ్ ఫర్ హెచ్పి, ఐ ఫర్ ఇన్స్టాగ్రామ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇదే ఏ తీసుకెళ్ళి ఒక యాక్టర్కి అట్రిబ్యూట్ చేస్తే ఏ ఫర్ అల్లు అర్జున్, బి ఫర్ బాలకృష్ణ, సి ఫర్ చిరంజీవి, డి ఫర్ దగ్గుపాటి రాణా అని చెప్పచ్చు. ఇదే ఏ తీసుకెళ్ళి ఒక ప్లేస్కి అట్రిబ్యూట్ చేస్తే ఏ ఫర్ అనకాపల్లి, బి ఫర్ బెల్లంపల్లి, సి ఫర్ చింతలపల్లి, డి ఫర్ దుల్లపల్లి అని చెప్పచ్చు. యాపిల్ యాజ్ ఏ ఫ్రూట్, అది కూడా నేను రీడిఫైన్ చేసి చెప్తా. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బలే యాపిల్, సి ఫర్ చిన్న యాపిల్, డి ఫర్ దోర యాపిల్, ఈ ఫర్ ఎవరిది యాపిల్, ఫ్రీగా వచ్చిన యాపిల్, అమారా యాపిల్.